శ్రీ చక్కెర తులసీకృష్ణస్వామివారు సాంఘిక మాధ్యమంలో ధారావాహికంగా అందిస్తున్న రామాయణానుభవాన్ని మా నాన్నగారైన శ్రీమతి తిరుమల వెంకట వేణుగోపాలాచార్యులు గారి ద్వారా విని ఆనందిద్దాం. రామాయణానుభవం బాలకాండ. రామాయణానుభవం 13. శ్రీమన్నారాయణుడు దశరథుని ఎంట పుత్రత్వం పొందగా బ్రహ్మదేవుడు దేవతలను దేవర్షులను సమావేశపరిచి ఒక ప్రకటన చేశాడు. దేవతలారా, విష్ణుమూర్తికి సహాయకారులుగా ఉండే నిమిత్తం మీరందరూ అప్సరకాంతల యందు వానర మహావీరులను సృష్టించండి. బలశాలులు, బుద్ధిమంతులు, మాయావిధులు, కామరూపధారులు, వాయువేగులు, ఉపయజ్ఞాలు, నీతి విధులు, విష్ణుతుల్య పరాక్రములు అయిన వానర వీరులను సృష్టించండి. ఇంతకు మునిపే నేను జాంబవంతుడనే వృక్ష మహావీరుణ్ణి సృష్టించి ఉన్నాను. ఆవరిస్తూ ఉండగా హఠాత్తుగా నా నోటి నుంచి జన్మించాడు. దేవతలు, ఋషులు అందరూ ఈ బ్రహ్మవాక్కును శాసనంగా అంగీకరించారు. వానర రూపాలు ధరించి అప్సరకాంతులతో విహరించి వానర మహావీరులను సృజించారు. ఇంద్రుడు వారిని, సూర్యుడు సుగ్రీవుని, బృహస్పతి తారుని, కుబేరుడు గంధమాధనుని, విశ్వకర్మ నలుని, అగ్నిదేవుడు నీలుని, అశ్విని దేవతలు ద్విధ మహేంద్రులను, వరుణుడు సుషేణుని, పర్జన్యుడు శరభుని సృష్టించగా వాయుదేవుడు అందరిలోకి బుద్ధిమంతుడు, బలవంతుడు, వజ్రకాయుడు, గర్త్వస్వమానుడు అయిన హనుమంతుని సృష్టించాడు. వేలకు వేలుగా సృష్టింపబడిన ఈ సింహ శార్దూల పరాక్రములు నఖదంశాయుధులైన శిలా పాదయుధ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్నారు. పర్వతాల్ని పళ్ళగించగలరు, సముద్రాన్ని కలిసివేయగలరు, భూమి కొడగించగలరు, ఆకాశానికి ఎగరగలరు, మేఘాలను పట్టగలరు, మత్తమాతంగాలను ఒంటరి చేతితో నిలపగలరు, గట్టిగా అరిచి ఎగిరే పక్షులను పడగొట్టగలరు. వీరందరినీ దేవతలు గుంపులుగా విభజించి నాయకులను నియమించి భూగోళంలో దశ దిశలకు వ్యాపించే వీరందరికీ మహానాయకుడు ఇంద్రసుతుడు అయిన వారి అతని ఆజ్ఞ మేరకు అందరూ నిర్దిష్ట పర్వతారణ్యాలకు వెళ్ళిపోయారు. భూగోళం అంతా ఆవరించారు. సరయూ తీరంలో దశరథుడు అశ్వమేధము, పుత్రకామేష్టి పూర్తి చేసి దీక్ష విరమించి అయోధ్య చేరాడు. పుత్రజనాన్ని ప్రతీక్షిస్తున్నాడు. 6 ఋతువులు గడిచిపోయి చైత్రమాసం వచ్చింది.